అవును అవును. ఒకటి పత్రికలు రాయవు, ఉమ్, రాసిన సాక్షిలో రాస్తే పట్టించుకోరు. ఉమ్, ప్రస్తుతం ఓ రకంగా ఒక టెంపో నడుస్తోంది, అలా వెళ్ళిపోతుంది అంతే కాలం. కంట్రోల్ తప్పుతున్నారా వైసీపీ నాయకులు ఇలాంటి దాడులు చూసినప్పుడు? ఇంకా నేను చెప్తుంది అదే, ఈయన ఇది అన్నట్టు ఒకటే మేము ఘటన అధికారంలో కదా. ఉన్నామనే రెండవది feeling లోనే ఏంటంటే కంట్రోల్ తప్పడం అంటే మొత్తం ఇప్పుడు నిన్న ఉద్యమం జరిగింది, వెళ్ళి సొక్కాలు పట్టుకుంటే అధికారులు కంట్రోల్ తప్పడం అంటారు. ఉమ్, కంట్రోల్ తప్పుతున్నది ఇప్పుడు అధికార పక్షం. అవును. ఉమ్, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కంట్రోల్ తప్పారు కాబట్టి వాళ్ళు దించేశారు. అవును. ఉమ్, ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ తప్పుతుంటే దాన్ని సరిచేయడం మానేసేసి కేవలం ఇప్పుడు కూడా ప్రతిపక్షాన్నే టార్గెట్ చేసుకొస్తున్నాడు. తప్పదు, ఆయన అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం. ఉమ్, పాయింట్ అలా ఏంటంటే ఆయన్ని తటస్థులు నమ్మారు, తటస్థులు ఓట్లేశారు. ఉమ్, ఈ తటస్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయమని చెప్పలే ఆయన్ని. ఉమ్, తప్పు ఎక్కడ జరిగినా స్పందిస్తాడని, ఉమ్, తప్పు ఏం జరిగినా జోక్యం చేసుకుంటాడని. అవును అవును. ఉమ్, ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా ఈయన మీద అసంతృప్తితో లేరు, అవును. ఉమ్, కానీ అసంతృప్తి క్రమంగా పెరుగుతుంది, వస్తుంది, ఆరంభమైంది ఇప్పటికే. అదే ఎందుకంటే ఇట్లాంటి వాటికి స్పందిస్తాడా, వీటికి స్పందించడా? ఉమ్, ఇప్పుడు 5 నెలల బాలిక మీద అత్యాచారాలు లేకపోతే మహిళల మీద అత్యాచారం జరగట్లేదా? మిస్సింగ్ కేసులు ఎన్ని నమోదవుతున్నాయి? ఏడాది రికార్డు తీయండి ఇప్పుడు అవును. ఉమ్, ఎన్ని నమోదైనాయి? మరి వాటిట్లో ఎందుకు స్పందించలేదు? ఉమ్.